ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్వోన్నత స్థలములో ఆసీనుడైన దేవాతి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కూడి వచ్చినటువంటి దేవుని సేవకులకును పెద్దలకును ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శుభాభి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక చక్కటి మాట చదువుకొని మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. కాలమును బట్టి సూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దైవోక్తులను మొదటి మూల పాఠములను ఒక్కడు మరలా మీకు బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారమును తినగలిగిన వారు కారు. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలు ప్రేమగల తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయనా, నేను మీ పక్షాన్ని నిలబడి ఉండగా నన్ను మీ శిలువ చాటున మరుగుపరుచుకో, నా నోటిని బోరగా వాడుకో. కూడి వచ్చిన నీ బిడ్డలతోనూ నాతోనూ ఈ ప్రవచన టెలివిజన్ టీవీ ఛానళ్ళకు ఎదురుగా కూర్చొని ఇళ్లలో వింటున్న వారి అందరితోనూ సూటిగా స్పష్టంగా మాట్లాడండి. నువ్వు మాట్లాడే ప్రతి మాట మా హృదయాలను నాటబడటానికి కృపదయ ఇచ్చేయండి. మేము నీ రాజ్య వారసులవుటకు కృపదయ ఇచ్చేయమని మా ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటి అంటే శరీర సంబంధులు ఆత్మ సంబంధులకు కలిగిన వ్యత్యాసము ఏంటండి? శరీర సంబంధులకును ఆత్మ సంబంధులైన వారికి వారిరువురు కలిగిన వ్యత్యాసాన్ని ఈరోజు దేవుడు మనకు చూపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ పౌలు భక్తుడు ఆనాడు సమాజ మందిరాల్లో నిలబడి ఆయన బోధించినప్పుడు కొంతమందిని విశ్వాసులను గమనించాడు. ఆనాటి యూదులను, పరిసయ్యులను, ప్రజంగాన్ని గమనించినప్పుడు కొన్ని స్థలాల్లో ఆయన తెలుసుకున్న సత్యం ఏంటంటే వారు మందిరానికి వస్తూ ఉన్నారు, కానీ వారు ధర్మశాస్త్రముల ప్రకారము బోధిస్తున్నటువంటి ఆ బోధన వింటున్నారే కానీ ఆ యొక్క బోధన తన హృదయములోనికి పదిలపరుచుకొని నెమరు వేసుకొని ఆ బోధన ప్రకారము జీవిస్తూ ఆత్మీయంగా ఎదగటానికి ప్రయత్నము చేసేవారు కాదు, అక్కడ లేరు అనేది ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్న సత్యం. నిజమే నా ప్రియ సహోదరి సహోదరా. ఆనాడే కాదు కానీ ఈనాడు కూడా చాలామంది క్రైస్తవ సమాజంలో జీవిస్తున్న క్రైస్తవులుగా యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించిన బిడ్డలు కూడా మందిరాలలో వస్తూ ఉన్నారు, ఆదివారం వాక్యం వినటానికి వస్తూ ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తన దాసులను నిలబెట్టుకొని ఆయన మాట్లాడుతున్న ఆ మాటలను విని శ్రద్ధగా మన జీవితంలో ఆపాదించుకొని మనలో ఉన్న లోపాలను, మనలో ఉన్న బలహీనతలను తీసేసుకొని జీవించి దేవుని బిడ్డలుగా అభివృద్ధి పొందాలా అనేటువంటి ఆశ చాలామందికి లేదు. అట్టి వారిని ఆనాడు చూశాడు పౌలు గారు, ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా చూస్తూ ఉన్నాడు. దేవుని దాసులు కూడా
వాళ్ళ జ్ఞానముతోటి గమనిస్తూ ఉన్నారు. సంఘములో ఎవరో ఆత్మీయ జీవితంలో జీవించాలని, ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి పొందాలని, నేర్చుకోవాలని ఆసక్తి కలిగి జీవిస్తున్నారా అనే విషయాన్ని సంఘ కాపరి గమనిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని, ఆ యొక్క ఆలోచన, ఆ తలంపు పరిశుద్ధాత్మ దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేయండి. వస్తున్నారా కానీ వాళ్ళు ఆలోచన చేయటం లేదంట. అక్కడ పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, కాలాన్ని బట్టి చూచితే మీరు ఏంటంట, బోధించవలసిన వారిగా ఉండవలసిన వారై ఉండగా, అంటే మీరు ప్రారంభం నుంచి వచ్చినప్పుడు, ఈ మందిరానికి వచ్చినప్పుడు, ఈ జీవవాక్యం వింటున్నప్పుడు, యేసు ప్రభు వారిని గురించి వింటున్నప్పుడు అని ఈనాటి క్రైస్తవులకు మేము చెప్తాం. కానీ ఆనాడు కూడా ఆ యొక్క పౌలు గారు యేసు ప్రభు ఎందుకు భూమికి వచ్చాడు, ఆ భూమిని ఏమి చేశాడు, ఆ భూమిని ప్రకటించిన సువార్త ఏంటి, ఆ తండ్రి అయిన దేవాతి దేవుడు తన కుమారుని ఎందుకు శిలువ మరణానికి అప్పజెప్పాడు అని ఈ సత్యాలన్నీ బోధిస్తుంటే వాళ్ళు గ్రహించలేనటువంటి మనసు కలిగిన వారుగా ఉన్నారు. అందులో లోతైన భావాలు తెలుసుకోలేనటువంటి స్థితి కలిగిన వారు ఉన్నారు. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి ఆలోచనలు మందిరానికి వచ్చినా, దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నా, వారి యొక్క ఆలోచనలు యావత్తు శారీరక సంబంధమిగా, ఈ యొక్క ప్రకృతికి సంబంధించిన ఆలోచనల ప్రకారమే ఉన్నారే కానీ దేవుని దాసులు బోధించినటువంటి, చెప్తున్నటువంటి ఆ మాటలు ఏమిటి, వాటిని తెలుసుకుందాం, వాటి వలన ప్రయోజనం ఏంటి నా జీవితానికి అనేటువంటి ఆలోచన కలిగిన వారుగా లేరు అనే మాటే పౌలు భక్తుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా, ఎన్ని సంవత్సరాలైంది మీరు ప్రాథమికంగా అంటే మొదట మీరు మందిరానికి వచ్చినప్పుడు దైవ ఉపదేశాలు అంటే దైవోక్తి అంటే దేవుని యొక్క మాటలు, దైవ ఉపదేశాలు ఆనాడు బోధించిన బోధన ఇంతవరకు మీరు అర్థం చేసుకోలేదు. మీరు మొదట మూల పాఠమును ఒకడు చెప్పితే వినగలిగిన స్థితిలోనే ఉన్నారు. అంటే ప్రాథమికంగా మీరు క్రైస్తవ జీవితం ప్రారంభించినప్పుడు, యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఏ స్థితిలో మీరు మందిరానికి వచ్చారో ఆ స్థితిలోనే ఉన్నారు కానీ ఎదుగుదల లేదు. ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయ జీవితంలో బలపరిచే నాటి స్థితి మీలో లేదు. ఇదే నా ప్రియ సహోదరి సహోదరుడా పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఆయన ఇంకొక మాట అంటున్నాడు, మీరు పాలు తాగేవారిగా ఉండారే కానీ బలమైన ఆహారము తీసుకోవలసిన వారిగా లేరు. అంటే ఏంటి దీని అర్థము? దీని అర్థం ఏంటంట, పసిపిల్లవాడు పాలు తాగేవాళ్ళు ఎవరు? భోజనము చేసినప్పుడు ఆ భోజనాన్ని జీర్ణించకలేని శక్తి కలిగిన వాడిగా, శక్తి లేనివాడిగా ఉన్నారు. అందుకని పాలతో వాళ్ళను పెంచాడంట. పాలతో అయితే వాళ్ళు జీర్ణించుకోగలరు. చిన్న బిడ్డలు, సంవత్సరం లోపు ఉన్న బిడ్డలు, వాళ్ళకి ఆహారం 6 నెలల బిడ్డలకు పాలు ఇస్తేనే వాళ్ళు జీర్ణించుకుంటారు. ఆ తర్వాత కొద్దిగా ఏదో ఘన పదార్థాలు కొద్దిగా పెట్టడం నేర్పుతాం. కానీ వాళ్ళకు పాలలోనే పెంచుతారు ప్రాథమికంగా, అంటే మొట్టమొదటిగా. అలాగే మందిరాలకు వచ్చిన వారికి వాళ్ళు పెద్ద వయసు అయినా చిన్న వయసు అయినా వాక్యము చెప్తున్నప్పుడు కొంతమందిని ఉద్దేశించి పాస్టర్ గారు బోధిస్తూ ఉంటారు. కొత్త వారు వస్తుంటారు, పాతవారు ఉంటారు. ఇద్దరిని కలుపుకుంటూ చెప్పే వాక్యోపదేశాలు ఉంటాయి. ఇద్దరిని కూడా కలుపుతూ బోధించే వాక్యాలు ఉంటాయి. కానీ అవి బోధించరు. ఈనాటి క్రైస్తవ సమాజంలో బోధకులు కూడా వాళ్ళు ఏది మాట్లాడాలనుకున్నారో అదే మాట్లాడతారు. తనకు ఎదురుగా ఉన్న ప్రజలలో ఎటువంటి వారై ఉన్నారు,
వాళ్ళు ఎటువంటి మాటలు చెప్తే అర్థం చేసుకోగలిగిన వారిగా ఉన్నారా లేదనే గ్రహింపు కూడా వాక్యోపదేశం చేయుచున్నటువంటి సంఘ కాపలకు ఈ మధ్యకాలంలో సువార్తకులు ఉండటం లేదు నా ప్రియ సహోదరి సహోదరా. వాళ్ళు ఏది సిద్ధపాటయ్యారో అదే వచ్చి ఏది చెప్పాలని ఉద్దేశం కలిగిన వారే ఉన్నారో అదే చెప్తూ ఉంటారు. ఒక్కొక్కసారి 4 కొత్త వాళ్ళు వస్తారు. యేసుప్రభుని కొత్తగా అంగీకరించిన కుటుంబాలు వస్తాయి, 1, 2. అంతకుముందు పాత కుటుంబాలు ఉంటాయి. వారికి చెప్పిన బోధ కొత్తగా వచ్చిన వారికి చెప్తే వాళ్ళకి అర్థం కాదు, వారికి అర్థం కాదండి. అందుకనే కొత్తగా వచ్చిన వారికి చెప్పే వాక్యోపదేశం ఏమిటి అనేది గమనించి వాక్యము మార్చి చెప్పగలిగితే గాన వాళ్ళ పేదావి ఆ పాస్టర్ గారు అది గమనించాలని దేవుని పెట్ట మనవి చేస్తూ అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇంకా మనకు స్పష్టంగా మనకు తెలియజేయాలంటే మనం ఇంకొక అడుగు ముందుకు వెళ్దాం. చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మొదటి వచ్చిన చదువు. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతే. అయితే ఎంత స్పష్టంగా మాట్లాడుతున్న పౌలు గారు. ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడిన రీతిలో మీతో నేను మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే ఆ విధంగా నేను మీతో మాట్లాడాననుకో మీరు అర్థం చేసుకోలేని వారిగా ఉన్నారు. చదువు. శరీర సంబంధమైన మనుషులే క్రీస్తునందు ఇంకా మీరు పసిబిడ్డలుగానే ఉన్నారు గనక మీతో ఈ విధముగా మాట్లాడవలసి వచ్చెను. ఏది? పసిబిడ్డలకు బోధించే విధముగా బోధించాల్సి వచ్చింది, కానీ ఆత్మ సంబంధమైన వారితో మాట్లాడే రీతిలోనే మాట్లాడలేకపోయాను. పాలు తాగే వారితో మాట్లాడవలసిన రీతిలోనే మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీరు జీర్ణించుకోగలిగిన శక్తి మీలో అంతే ఉంది, వాక్యాన్ని అర్థం చేసుకోగల స్థితి అంతే ఉంది మీ దగ్గర. దేవుని వాక్యము చాలా స్పష్టంగా ఉంటుంది, యవన బిడ్డలకు, చిన్న బిడ్డలకు, పెద్దలకు, అందరికీ కూడా. కానీ పెద్దలైన వారు కూడా ఆ యొక్క మందిరములో ప్రారంభంలో వచ్చినప్పుడు ఏ విధంగా ప్రాథమిక బోధ చేయాలో ఆ బోధ ఏమిటో అది ఈ నిలబడి ఉన్న వారికి తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరందరూ కూడా పాత క్రైస్తవులే, కొత్త వాళ్ళు ఎవరు లేరు. మీకు ఇప్పుడు నేను ఎటువంటి బోధ చేయాలి? ఆత్మ సంబంధమైన బోధ చేయాలి. క్రీస్తునందు పసిబిడ్డ లాంటి వారికి బోధించే బోధ మీకు చెప్తే మీకు అది ఎక్కదు, బొరకు. అదే కొత్తగా 2-3 కుటుంబాలు వచ్చినాయనుకో వారికి ఈ యొక్క ఆత్మ సంబంధమైన బోధ చెప్తే వాళ్ళకి ఎక్కదు, బొరకెక్కదు. అందుకని కొత్తగా వచ్చిన వారికి కానీ చాలామంది దేవుని యేసు ప్రభువును అంగీకరించి అన్య జనుల నుంచి వచ్చిన వారికి నేను పరిశుద్ధ గ్రంథం ఇస్తూ ఒక మాట అంటాను. ముందు మీరు కొత్త నిబంధన చదవండి. ఏంటంట? క్రొత్త నిబంధన చదవండి. ఎందుకు పాత నిబంధన చదవగాకమంటాను? పాత నిబంధనలో ఉన్నటువంటి కొన్ని మాటలు, కొన్ని వాతావరణ సిచ్యువేషన్లు అంటే సంబంధించిన యావత్తు కూడా చాలా కఠినంగా అర్థం చేసుకోలేరు తొందరగా. అది వేరొక మార్గంలో నడిపించగలిగే పదాలు ఎక్కువ ఉన్నాయి. యేసు ప్రభువు బోధించిన బోధ ఈ కొత్త నిబంధనలో ఉంది. ఆ బోధకు ఆ ధర్మశాస్త్ర సంబంధమైన ఆ రాజులు, ఆ యొక్క న్యాయాధిపతులు, ఆ యొక్క ఖండాలలో ఉన్నటువంటి సిచ్యువేషన్ సరిగా కొత్త వాళ్ళకి అర్థం కాదు. ఏంటి ఇది అనుకుంటారు. అదే పాత క్రైస్తవులు అయితే, ఆధ్యాత్మిక జీవితంలో అయితే అక్కడ మోషే ఇది చేశాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఇది చేశారు. అక్కడ అబ్రహాముకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఇక్కడ మనకు ఆశీర్వాదాలు ఇస్తున్నాడని ఇలా టాలీ చేసుకుంటే చెప్పుకుంటూ పోతాం మేమైతే. అప్పుడు అన్నీ అర్థం చేసుకుంటారు. పాత కొత్త, కొత్త పాత కలుపుకుంటా చెప్పుకుంటాం కాబట్టి అందరికీ అర్థమవుతాయి, అందరు గ్రహించగలరు. ఇప్పుడు ఆదాము మొదట వచ్చాడు, పాపం చేశాడు కాబట్టి యేసుక్రీస్తు వచ్చాడు. కొత్త వారికి అర్థం కాదు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో, ఆ పాపం ఏంటో వారికి తెలియదు.
పాపం అంటే ఇంకా వేరే మార్గానికి వెళ్ళిపోతారు వాళ్ళు ఆలోచనలు. అలా కాదు. అందుకే అంటాడు అక్కడ, అయ్యా ఆత్మ సంబంధించిన వారికి బోధించిన ప్రకారం మీకు బోధించలేక నేను పోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆలకించండి. ఈనాటి సమాజంలో క్రైస్తవ బిడ్డలారా, ఈనాడు కూడా చాలామంది మందిరాలకు వస్తున్నారు కానీ గ్రహించటంలా వాక్యాన్ని గ్రహించి ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఎదుగుదల లేదు. ఇంతకీ ఎదుగుదల లేదంటే అక్కడ స్పష్టంగా రాయబడింది మాట. ఏప్రిల్ రాసిన పత్రికలో స్పష్టంగా రాసిన మాట ఏంటంటే, మీరు బోధించవలసిన వారై ఉన్నారంట. కాలాన్ని బట్టి చూచితే, అంటే మీరు వచ్చి ప్రారంభ జీవితం మొదలుకొని ఇప్పటి వరకు మీరు ఇంత వాక్యోపదేశం విన్న తర్వాత మీరే ఇతరులకు యేసు ప్రభుని గురించి, ఈ యొక్క క్రైస్తవ సమాజాన్ని గురించి, క్రైస్తవ జీవితం అంటే ఏమిటో చెప్పదగినటువంటి ఆత్మీయ స్థితులకి ఎదిగి వచ్చిన వారిగా ఉండాలి. కానీ అలా లేరే. కేవలము మందిరానికి ఆదివారం కాబట్టి మందిరానికి రావాలి, మా తల్లిదండ్రులు వెళ్ళారు కాబట్టి మేము ఇలా రావాలి, మా అయ్య గారు మా కులస్తుడు కట్టాడు కాబట్టి ఆ మందిరానికి వెళ్ళాలి, మా బంధువు కాబట్టి మేము ఆ మందిరానికి వెళ్ళాలి. ఈ భేదభావాలు మనలో ఉండి మందిరాలకు వస్తున్నారు. కానీ మనం ఏదొక మందిరానికి వెళ్తే లాభం ఏంటి? మనోని దగ్గరికి వెళ్తే మనోని కొద్దిగా చేయూత ఇచ్చినట్టు ఉంటుంది, మన కులస్తునికి చేయూత ఇచ్చినట్టు ఉంటుంది, మన సమాజంకి సంబంధించిన వాళ్ళు దగ్గరికి వెళ్తే మన సమాజం కొద్దిగా అభివృద్ధి పొందుతుంది. ఇటువంటి భేదభావాలు అపవాది కలగజేశాడు కనుక ఈనాటి క్రైస్తవత్వంలో ఈ భేదాలు వచ్చి ఆత్మీయ సంబంధమైన జీవితము జీవించలేకపోతున్నారు. శారీరక సంబంధమైన ఆలోచనలతో, శరీర సంబంధమైనటువంటి తలంపులతో ఆత్మీయ జీవితం ఎదగక అలాగే ఉండిపోయారు. కాబట్టి అది ప్రాథమిక జీవితంలోనే, మొట్టమొదటి జీవితంలోనే ఉన్నారు అని మాట ఇది చెప్తున్నాడు. నిజమే. గమనిస్తే గాన సంఘాలు చేర్చబడుతున్నాయి. గుడివడటంలో 2-3 సంఘాలు చేర్చబడినాయి. బేతల్లో ఒక సంఘం చేర్చబడింది. అనేకమైనటువంటి సంఘాలు చేర్చబడుతున్నాయి. ఎందుకు సంఘాలు చీలబడుతున్నాయంటే భేదభావాలు. వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో ఎదగలే, ఆత్మీయ జీవితంలో ఎదగలే. కేవలము ప్రకృతికంగా, కేవలము శారీరకంగా, శరీర సంబంధము ప్రకృతి సంబంధంగా జీవించి ఉన్నారు గనుకనే వారికి సర్వశక్తి గల దేవుడు ఆత్మస్వరూపుడు బోధించిన బోధ వారు బుర్రక ఎక్కక, వాళ్ళ ఆత్మీయ సంబంధమైన వారిగా ఎదగక, వారు ఎంత కాలము మందిరంలో ఉన్నా కానీ వాళ్లకు ఇతరులు బోధిస్తే వినగలిగిన వారిగా ఉన్నారు. కానీ వారు బోధించే స్థితిలోనికి, ఇతరులకు తెలియజేసే స్థితి, ఇతరులకు సాక్ష్యం చెప్పే స్థితిలోనికి లేరు. దేవుని మహిమ సాటేవారిగా లేరు. క్రైస్తవ సమాజం అంటే ఏమిటి? క్రైస్తవులుగా ఎందుకు ఏర్పడినాం? యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఎందుకు మరణించాడు? ఈ సత్యము తెలియజేయగలిగినటువంటి జ్ఞానం లేని వారిగా ఉన్నారు చాలామంది. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఇందులో మీరు పాఠాలు చదవాల్సిన అవసరం లేదు, మీరు స్కూల్కి వెళ్ళాల్సిన అవసరము లేదు, మీరు అనేకమైనటువంటి బైబిల్ ట్రైనింగ్లకు వెళ్ళాల్సిన అవసరము లేదు. ఎందుకంటే నేనైతే ఎక్కడికి వెళ్ళా, నాకు ఎవరు బోధించలే, నాకు ఎవరు నేర్పలా, నేను ఏ స్కూల్కి వెళ్ళా, ఏ పాస్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకోలే. నేను వాస్తవంగా చెప్తున్నా, నేను ఈ శిబిరంలో ఉన్నాను, ఈ శిబిరంలో వాక్యోపదేశం చేస్తున్నాను, ఈ శిబిరంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధిస్తూ వచ్చాడు. ఆయన బోధించమనేదే బోధించాను, ఆయన తెలియజేసిందే నేను తెలియజేస్తూ వస్తున్న ప్రజలకు. నేను ఈరోజు సువార్తకుడిగా వెళ్తూ వచ్చాను, ఈరోజు వరకు సువార్తకుడిగానే ఉన్నాను. ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా వేరు సంఘాల నుంచి వచ్చిన వారే. ఇక్కడ కట్టబడిన సంఘం అనేది లేదు, నాకు సంఘం కట్టబడలా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేయండి ఈరోజు. అంటే మీరు కూడా నా మాదిరి మన యేసయ్యను గురించి, మన క్రైస్తవ ధర్మాన్ని గురించి
పరిశుద్ధ గ్రంథాన్ని గురించి ఇతరులకు తెలియచేయగలిగిన వారై ఉండాలనేది నా ప్రధానమైనటువంటి ఆలోచన. ఆ భక్తుడైన పౌలు గారి కూడా ఆలోచన అదే. బాధపడుతూ చెప్తున్నాడు, సంతోషపడుతూ చెప్పలే. ఆ కొరింథీయులకు రాసిన అంగమునికి ఆ యొక్క 3వ అధ్యాయం చెప్తున్నాడు, అయ్యో నేనైతే మీకు ఆత్మ సంబంధులకు బోధించిన ప్రకారం బోధించాలనుకున్నాను, కానీ ఇక్కడ మీ స్థితిని చూస్తే నేను ఆ విధంగా బోధించలేకపోయాను. ఎంత బాధ, ఎంత స్థితిగతి. అంతే క్రైస్తవుల సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క జీవిత చరిత్ర అలాగే పేపర్లాగా తెరిచేసాడు, అక్కడ అలాగే చూపించేశాడు పౌలు గారు. ఈనాటి క్రైస్తవులు ఆనాడు క్రైస్తవులకు, ఆనాటి క్రైస్తవ జీవితం జీవించిన వారికి, మందిరాలలో ఉన్న వారికి, ఈనాడు ఉన్న మందిరాలలో ఉన్న అందరూ కూడా ఈలాగనే క్రీస్తు యందు పసిబిడ్డలుగా ఉన్నారు. వీళ్ళు పాలు తాగేవారిగా ఉన్నారు. పాలు తాగేవారు అంటే గట్టి వాక్యము, సత్యవాక్యము బోధించినప్పుడు అర్థము చేసుకోలేని మనసు కలిగిన వారుగా ఉన్నారు. ఎందుకని వీళ్ళు శరీర సంబంధమైన వారుగా ఉన్నారు. ఎంత చక్కటి మాట. నేర్చుకోండి, దేవుని మహిమపరచండి, దేవుని ఘనపరచండి అని ఎన్నో మార్లు నేను చెప్తూనే ఉంటాను. ఇరుగుపొరుగు వారికి చెప్పండి, నీ కుటుంబంలో నీ బిడ్డలకు చెప్పండి, తల్లులైన వారు సక్రమ మార్గంలో నీ బిడ్డలను బోధించి నేర్పించండి. దేవుని మందిరానికి రాని నీ ఇరుగు పొరుగు వారిని నడిపించండి. మోషే ఎందుకు చెప్పాడు అక్కడ? ద్వితోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం వాళ్ళు ఎందుకు చెప్తున్నాడు ఆ మాటలో? నీ బిడ్డలను కూర్చున్నప్పుడు, లేచినప్పుడు బోధించండి. మందిరాలలో విన్న వాక్యాన్ని తీసుకెళ్ళి వాళ్ళకు బోధించండి. వాళ్ళని సన్మానమైన మార్గంలో నడిపించండి. రేపు వాళ్ళ భవిష్యత్తు పెద్దవారై వాళ్ళు నేర్చుకొని మీ సన్నిధి, దేవుని సన్నిధిలో అద్భుతంగా మాట్లాడటానికి ఉపయోగపడుతుందని ఎందుకు చెప్తున్నాడు? ఇందుకే ఇల్లామంటే ఇల్లాము, వచ్చామంటే వచ్చాం. ఇది కాదండి, ఇది సరైన పద్ధతి కాదండి, ఇది సరైన మార్గం కాదు క్రైస్తవులకి. పేతురు ఒక మాట అంటాడు చూడండి, శరీర సంబంధముల గురించి మాట్లాడుతున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువు. ప్రభువు దయాళుడని మీరు రుజు చూసి తెలుసుకున్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. ఇవన్నీ ఎవరి హృదయాలలో ఉంటాయో, ఏ క్రైస్తవ విశ్వాసులలో ఉంటాయో, వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చినా, వాక్యము వింటున్నా వాళ్ళు పసిబిడ్డలతో సమానమే. ఎందుకంటే వాళ్ళు శరీరధారులు, శరీర సంబంధం ఆలోచనలు, ప్రకృతి సంబంధమైన ఆలోచనలు కలిగిన వారు. వాళ్ళు మార్పు లేని ఆలోచనలు, వాళ్ళ తలంపులు మార్పు లేవు, వాళ్ళ ఆలోచనలు మార్పు లేవు, వాళ్ళ క్రియలు మార్పు లేవు. కనుక వాళ్ళు శరీర సంబంధమేలే కావాలి, ఆత్మ సంబంధులు కారు అనేటువంటి మాట ఇక్కడ పేతురు గారు స్పష్టంగా మాట్లాడుతున్నారు. మందిరానికి వచ్చే వాళ్ళే, మందిరంలో కూర్చునే వాళ్ళే, ప్రతి ఆదివారం వస్తారు, ప్రార్థన సమయాలకు వస్తారు, హాజరవుతారు. కానీ వారిలో నుంచి ఏంటంట, దేవుడు ఎరిగి రుచి చూడలా, దేవుని మాటను రుచి చూడలా, దేవుని సత్యాన్ని రుచి చూడలా, దేవుని యొక్క నిజ స్వరూపాన్ని రుచి చూడలా, దేవుని మహిమను రుచి చూడలా. పరిశుద్ధాత్మ దేవుడు తన దాసునితో చెప్పిన ప్రతి మాట కూడా వింటున్నారు, పెడి చెవిని పెట్టి వెళ్ళిపోతున్నారు. వాళ్ళలో ఏముందంట? దుష్టత్వం ఉంది, వాళ్ళలో కపటం ఉంది, వేషధారణ ఉంది, అసూయ ఉంది, దూషణకర. ఈ మాటలు, ఈ ఆలోచనలు, ఈ తలంపులు ఇతరుల గురించి, మనకు సంఘాలలో ఉన్న వారి గురించి, కుటుంబ సభ్యుల గురించి, బంధువుల గురించి, రక్త సంబంధుల గురించి, గ్రామస్తుల గురించి ఇదే పద్ధతిలో ఉన్నారు, కానీ వేరే పద్ధతిలో లేరండి. అందుకే నా ప్రియ సహోదరి సహోదర, నేను చెప్పే మాట ఇది. వాళ్ళంతా ఏం చేయాలంట? చదువు. వారు ఏం చేయాలంట? కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన, చూడండి వాక్యానికి పేరు ఇచ్చాడు ఇక్కడ, నిర్మలమైన వాక్యం అంట. ప్రశిష్టమైన వాక్యము, పరిశుద్ధమైన వాక్యము,
అయ్యా, ఏ భేదము లేని వాక్యము, అందరూ వినగలిగిన వాక్యము, అందరూ అర్థం చేసుకోగలిగిన వాక్యము, అందరికి ఉపయోగపడే వాక్యము, అందరిని బ్రతికించే వాక్యము, అందరిని జీవింపజేసే వాక్యము, అందరినీ పరలోకమునకు చేర్చే వాక్యము. నిర్మలమైంది దేవుని నోటి నుంచి వచ్చిన మాట, పరిశుద్ధ గ్రంథం నుంచి వచ్చిన మాట నిర్మలమైందే. దీని గురించి ఎవరు ఆలోచన చేయటం, ఇందుని గురించి ఎవరు ఆలోచన చేయటంలా. ఆలోచన చేయండి నా ప్రియ సహోదరి సహోదరుడా. వాళ్ళంట కొత్తగా జన్మించిన శిష్యుల్లాంటి వారిగా ఉండాలంట. ఎవరు? మార్పు చెందిన వారై ప్రాథమిక జీవితాన్ని వదిలివేయాలి. మొదటి మందిరానికి వచ్చిన జీవితాన్ని వదిలివేయాలి, ఆ స్థితిని వదిలివేయాలి, ఆ అలవాట్లు వదిలివేయాలి, ఆ క్రియలు వదిలివేయాలి. ఇదిగో ఇక్కడ రాసిన 4-5 పాయింట్లు, అవన్నిటిని మన హృదయాల నుంచి తీసివేసుకోవాలి. అప్పుడే మనము ఏమిటంట, ఆత్మ సంబంధమైన సత్యవాక్యము బోధించినప్పుడు, నిజవాక్యము బోధించినప్పుడు, త్యాగపురుషుడైన యేసుక్రీస్తు వారి బోధించినప్పుడు, మర్మయుక్తమైన బోధించినప్పుడు అర్థము చేసుకోగలిగినటువంటి హృదయము దేవుడు నీకు ఇస్తాడు. లేకుంటే ఇవ్వలేడు. ఆయన ఇచ్చినా మీరు గ్రహించలేరు. ఇదే ఆయన చెప్తున్న మాట. చదువు. వాక్యమనే పాల వలన రక్షణ విషయములో పాలు ఇక్కడ దేనికి సాదృశ్యంగా ఉంది? వాక్యము పాలకు సాదృశ్యముగా ఉంది. పాలకు సాదృశ్యంగా ఏముంది? ఇక్కడ వాక్యం ఉంది. ఈ వాక్యం అంటే పాలు ఎలా ఉంటాయి? కొంత తెల్లగా, కొంత నల్లగా, కొంత పసుపుగా, కొద్దిగా ఎర్రగా పడతాయి పాలు. కల్ముషం ఉంటుందా? ఉంటాయా? ఉండవు. మనం కలిపితే కల్ముషం అవుతాయి, అవునా? మనం నీళ్ళు కలిపితే అవి నీళ్ళ పాలు అవుతాయి. మనం పసుపు కలిపితే అది పసుపు రంగులోకి వస్తాయి. అది మనం కుంకుమ కలిపితే కుంకుమ రంగులోకి వస్తాయి. ఏంట్రా బాబు ఈ పాయసం ఏంది ఎరుపుగా ఉంది కొద్దిగా అంటే, ఆ కథకు చేయి జారి కుంకుమ పడిందిలే. అదే పసుపు రకంగా ఉంది అంటే ఈ పాయసము, అదే చేయి జారి పసుపు పడిందిలే. ఇలా మాట్లాడతారు నా ప్రియ సహోదరి సహోదరా. అంటే కల్ముషమైన హృదయాలతో మందిరానికి వచ్చి ఇక ఎదగక ఆత్మీయ జీవితంలోనికి ముందుకు సాగపోలేక ఇవన్నీ కూడా అణిచివేస్తున్నాయి నిన్ను. ఇక్కడే కూర్చో, ఈ స్థితిలో ఉండు, ఈ స్థితిలోనే ఉండు. ఎక్కువ పెరిగితే మళ్ళీ నువ్వు ఇతరులకు బోధిస్తావు అంటుంది. ప్రైజ్ లార్డ్. నీ రక్షణ రావాలంటే నిర్మలమైన వాక్యం నీ హృదయంలోకి వెళ్ళాలి. నువ్వు రక్షణ పొందానంటే బాప్తిసంలో మునిగాము, నీళ్ళలో మునిగాములే, నాకు రక్షణ వచ్చిందంటే రాలే రాలే రాలే. రక్షణ ఇప్పుడు వస్తుంది తెలుసా? యేసు ప్రభు మనకు అనుగ్రహించిన ఆ రక్షణ, ఆ శిలువలో త్యాగం చేసిన ఆ రక్షణ, ఆయన హృదయపూర్వకంగా అంగీకరించి పాపక్షమాపణ పొంది ఆ మాటలన్నీ మన హృదయాల నుంచి తీసేసుకున్నప్పుడే వస్తాయి. నిర్మలమైన మనసు, నిర్మలమైన వాక్యం మన హృదయంలో పదిలపరుచుకొని వాక్యానుసారంగా జీవించినప్పుడు. ప్రైజ్ లార్డ్. ఎంత చక్కటి మాట అండి ఆ వాక్యం. వాక్యానికి సాదృశ్యం ఏముంది? పసి పిల్లలు తాగే ఏంటి? పాలు. పాలకు సాదృశ్యం ఉంది వాక్యం. అంటే పసిపిల్లలకు బోధించే విధముగా బోధించే తీరు కూడా ఉంది. ఆ తీరు నా దగ్గర ఉంది. నేను చెప్తుంటాను కొత్తగా వచ్చిన వాళ్ళకు, ఎలా నువ్వు అభివృద్ధి పొందాలి, ఎలా నువ్వు విశ్వాసంలో బలపరచబడాలి, ఎలా ప్రభువును అంగీకరించావో, అంగీకరించడానికి వచ్చావో, ఎలా నువ్వు ప్రారంభంలో వాక్యం చదవాలో, ఎలా ప్రారంభ వాక్య జీవితాలు నువ్వు కట్టబడాలో ఆ వాక్యాలు నేను నేర్పిస్తూనే ఉంటా. ప్రైజ్ లార్డ్. ఇదిగో నా ప్రియ సహోదరి సహోదరా, ఆలకించండి. గత నెల నుంచి నేను రోజు ఆన్లైన్లో విశాఖపట్నంలో నా కుటుంబానికి నేను వాక్యోపదేశం చేస్తున్నా. ఏం చేస్తున్నా? వాక్యము చెప్తున్నా కుటుంబానికి. వాళ్ళు చక్కగా భర్త భార్య పిల్లలు కూర్చుంటున్నారు, ఆన్లైన్లో స్పీకర్ ఆన్ చేస్తున్నారు. నేను ఇక్కడ చేసి రోజు వాక్యం చెప్తున్నా. రోజు 10 నిమిషాలు వాక్యం చెప్పి ప్రార్థన చేస్తూ వాళ్ళతో చేయిస్తున్నా, నేను ప్రార్థన చేస్తున్నారు.
వాళ్ళు అంటున్న మాటలేని తెలుసా? అయ్యా, ఈ వాక్యాలు మాకు చెప్పలేదు, మాకు తెలియదు, ఈ వాక్యాలు ఉన్న లోతైన భావాలు మాకు చెప్పలేదు, మేము ఎరగమయ్యా. ఇప్పుడే మేము ఆధ్యాత్మిక జీవితంలో బలపరచబడుతున్నాం, నీ ద్వారా బయలుపరచబడుతున్నాం, మేము మందిరానికి వెళ్తున్నాం, ఉంటున్నాము, కానీ మాకు ఇటువంటి వాక్యాలు బోధించలేదయ్యా, వివరించలేదయ్యా, నువ్వు వివరిస్తున్నావయ్యా అని చెప్పి సంతోషపడుతుంటే నేను చాలా సంతోషపడుతున్నా. ప్రార్థన చేయటానికి కూడా వాళ్ళకి రాదు, కానీ నేర్పిస్తున్నా. ప్రార్థన ఇలా చేయాలి, వాక్యానుసారంగా ఇలా చేయాలి, ఏ వాక్యంగా ఈ విధంగా చేయాలని నేర్పిస్తున్నా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది ప్రాథమిక మొట్టమొదటి వాక్యోపదేశం చేసి వాళ్ళని ఆత్మీయ జీవితంలోకి నడిపించటం అంటే ఇది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీరు ఆలోచన చేయండి. లోతైన అనుభవంలోకి నడిపిస్తే వాళ్ళకి అర్థం కాదండి. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు